ఫ్రెండ్స్, ఫస్ట్ క్లాస్లో మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ నేర్చుకున్నాం. నౌ వీఆర్ గోయింగ్ టు టీచ్ అబౌట్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. సో దీన్ని మనం చూసినట్టయితే సో ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ దీని స్ట్రక్చర్ ఏంటి అని అంటే సబ్జెక్ట్ V1 ఇంగ్ ఫామ్ ఆబ్జెక్ట్. మనం గ్రామటికల్గా దీన్ని చూసినట్టయితే సబ్జెక్టు V1 ఆబ్జెక్ట్ అనేది వస్తూ దాని ముందు ఇంగ్ ఫామ్ అనేది యాడ్ అవుతుంది. దీన్నే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అని అంటాం మనం. అయితే అంటే వర్తమాన కాలంలో జరుగుతూ ఉండేదాన్ని, అంటే యాక్షన్ అనేది కంటిన్యూస్గా జరుగుతుంది. సో కాబట్టి దీన్ని ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అని మనం చెప్పవచ్చు. సో అయితే మనం అనుకున్నట్టుగా ఇఫ్ ద సబ్జెక్ట్ ఈజ్ అంటే సబ్జెక్ట్ సింగులర్స్ ఉంటే ఏంటి అవి థర్డ్ పర్సన్ సింగులర్స్ హీ సీ ఇట్ వచ్చినప్పుడు ఈజ్ అనేది మనం రాయాలి. అలాగే ఇఫ్ ద సబ్జెక్ట్ ఈజ్ అంటే ఒక ఐ వస్తున్నప్పుడు మాత్రం యామ్ అనే హెల్పింగ్ వర్బ్ని మనం రాయాలి. సో అలాగే ఏవైతే ప్లూరల్ వర్డ్స్ మనకు ఉన్నాయో వి యు దే వీటికి మాత్రం మనం ఏఆర్ఈ అనే హెల్పింగ్ వర్బ్ని మనం తీసుకొని రాయాల్సి ఉంటుంది. సో అయితే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ డెఫినేషన్ ఏంటి? ప్రస్తుత కాలంలో మనం మాట్లాడుతూ ఉన్న సమయానికి యాక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. వైల్ వీఆర్ వాచింగ్ సంథింగ్ ఇన్ అవర్ ప్రెమిసెస్, some actions going in our surroundings. That kind of sentences come under present continuous tense. So friends, ఇప్పుడు ఉపయోగాలు మనం చూసినట్టయితే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ దీనివల్ల ఉపయోగాలు మొట్టమొదటిది ఏంటి అని అంటే టు ఎక్స్ప్రెస్ ఎన్ యాక్షన్ గోయింగ్ ఆన్ ఎట్ ప్రెజెంట్. మళ్ళీ చదువుతానండి, జాగ్రత్తగా కదండి. టు ఎక్స్ప్రెస్ an action going on at present. ప్రస్తుతం కొనసాగుతున్న పనులను తెలపడానికి లేదా తెలియచేయడానికి మనం దీన్ని ఉపయోగిస్తాం. ఎలాగనంటే నేను ఇప్పుడు మీకు బోధిస్తూ ఉన్నప్పుడు నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది అనుకోండి, సో దాన్నే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అని అంటాం. అంటే నాకు ఒక ఫోన్ కాల్ వస్తూ ఉంది అంటే రింగ్ అవుతూ ఉంది అని చెప్పేసి మనం ప్రెజెంట్ కంటిన్యూస్లో చెప్పవచ్చు. అలాగే నేను ఇక్కడ క్లాస్ చెప్తూ ఉన్నప్పుడు నేను చూస్తూ ఉన్నప్పుడు ఏదో ఒక యాక్షన్ అనేది జరుగుతూ ఉంది అంటే ఇక్కడ 10th క్లాస్లో ఇద్దరు అబ్బాయిలు ఏం చేస్తున్నారు నా పక్కన అంటే చింటూ మరియు కార్తీక్ అనే అబ్బాయి ఇద్దరు కూడా మ్యాథ్స్ గురించి డిస్కషన్ అనేది చేసుకుంటూ ఉన్నారు. అంటే వాళ్ళు చేస్తూ ఉన్నారు ఎప్పుడు నేను మీకు ఈ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు. సో సచ్ కైండ్ ఆఫ్ సెన్సెస్ విల్ అండర్కమ్ ద ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. అది ఫ్రెండ్స్, ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఎన్నైనా మనం చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. అంటే సబ్జెక్ట్ ఉండి పక్కనే వెర్బ్ ఉండి ఇంగ్ ఫామ్ యాడ్ అయినట్టయితే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అని మనం మాట్లాడవచ్చు అన్నమాట. అలాగే రెండో ఉపయోగం ఏంటి అని మనం చూసినట్టయితే ద సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఆర్ యూజెస్ ద ఎక్స్ప్రెస్ టు ఎక్స్ప్రెస్ ఎన్ యాక్షన్ దట్ టేక్స్ ప్లేస్ ఇన్ నియర్ ఫ్యూచర్. మరొకసారి అండి, టు ఎక్స్ప్రెస్ ఎన్ యాక్షన్ దట్ టేక్స్ ప్లేస్ ఇన్ నియర్ ఫ్యూచర్ అంటే సమీప భవిష్యత్తులో అంటే జరగబోయేటటువంటి పనులను భవిష్యత్తులో జరగబోయే పనులు అంటే జరగాల్సినటువంటి పనుల గురించి సమీపంగా ఉంటాయి అంటే మనకి దగ్గరలో ఉండేటటువంటి పనులను గురించి చెప్పడానికి కూడా దీన్ని మనం ఉపయోగిస్తాం. ఎలాగో చూద్దాం. ఎగ్జాంపుల్ ఉదాహరణలు. ఐ యామ్ గోయింగ్ టు హైదరాబాద్ టునైట్. ఐఎమ్ గోయింగ్ టు హైదరాబాద్ టునైట్ అంటే ఇవాళ రాత్రికి నేను ఎక్కడికి వెళ్తానని మనం చూసినట్టయితే కనుక హైదరాబాద్ వెళ్తాను అని. అలాగే షీ ఈజ్ కమింగ్ టుడే అంటే షీ ఈజ్ కమింగ్ టుడే. సో మా సిస్టర్ కానీ లేదా సమ్ అదర్ ఎవరైనా మా ఇంటికి ఇవాళ వస్తూ ఉన్నారండి, వస్తూ ఉంటారు, వస్తున్నారు అని చెప్పే సందర్భంలో వాడతాం. అలాగే వీఆర్ లీవింగ్ ఫర్ ద USA టుమారో. ఏం చేస్తామంటే వీఆర్ లీవింగ్ ఫర్ ద USA టుమారో. మేము సో ఆ ప్రదేశాన్ని ఏదైతే USA ఉందో దాన్ని వదిలి మేము వెళ్తామండి, రేపు వెళ్ళిపోతున్నాం అని చెప్పే సందర్భంలో వాడతాం. సో ఇది సెకండ్ యూజ్ అండి. అలాగే దీనిలో ఉన్నటువంటి ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క ఉపయోగాలు. సో అలాగే సార్ హౌ కెన్ వి ఐడెంటిఫై దిస్ సెంటెన్స్ ఆర్ దిస్ టెన్స్ అని మీరు అడగవచ్చు. అంటే
ఇందులో కూడా కొన్ని క్లూ వర్డ్స్ అనేవి మనకు ఉపయోగపడుతూ ఉంటాయి. సో ఏంటంటే ద ఫాలోయింగ్ వర్డ్స్ హెల్ప్ యూ ఐడెంటిఫై ద ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఏంటి అంటే నౌ అంటే ఇప్పుడు అని అర్థం, నవ్వేడేస్ ఈ రోజుల్లో అని అర్థం, అలాగే ప్రెజెంట్లీ ప్రస్తుతం, లుక్ అంటే ఇక చూడు అని చెప్పే సందర్భంలో, దే ఆర్ గోయింగ్ ఆర్ దే ఆర్ కమింగ్ అని చెప్పే సందర్భంలో వాడతాం. అలాగే లిజన్ విను నా మాట, వాడు ఏం చేస్తూ ఉన్నాడో అంటే చేస్తున్నాడు అని అలాంటి ఎగ్జాంపుల్స్ చెప్పవచ్చు మనం. అలాగే అట్ దిస్ మూమెంట్ అంటే ఆ సమయంలో, ఏ సమయంలో మనం ఏదైనా ఒక వర్క్ చేస్తున్నటువంటి సమయంలో. అలాగే డోంట్ డిస్టర్బ్ అంటే ఏంటి, నన్ను ఇబ్బంది చేయొద్దు, నన్ను విసిగించొద్దు, లేకపోతే నా పనిలో అంతరాయం అనేది కలిగించొద్దు అని చెప్పేసి చెప్తాం మనం ఏదైనా ఒక వర్క్లో సీరియస్గా నిమగ్నమై ఉన్నప్పుడు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి ద యాక్షన్. అలాగే అట్ ప్రెజెంట్, సో ఇది కూడా ఆ సమయం వద్ద అని. సి ఒకసారి చూడు ఏం జరుగుతూ ఉందో, ఏం అక్కడ అవుతూ ఉందో అని చెప్పే సందర్భంలో. సో ఇవన్నీ కూడా మనకి ప్రెజెంట్ కంటిన్యూస్లోనే క్లూ వర్డ్గా మనం చెప్పొచ్చు. సో అయితే జనరలీ ద ఫాలోయింగ్ వర్బ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్, దే ఆర్ నాట్ యూజ్డ్ ఇన్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. యాక్చువల్గా ఇవన్నీ కూడా ప్రెజెంట్ టెన్స్లోనే మనం ఎక్కువగా వాడడం అనేది జరుగుతుంది. కాకపోతే వీటిని బేస్ చేసుకుంటూ మనం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో కూడా వాడుకోవచ్చు. సో ఎందుకనంటే సెంటెన్స్ కన్స్ట్రక్షన్ జరగాలి అంటే కనుక సో అట్ ప్రెజెంట్ అని, అలాగే అట్ దిస్ మూమెంట్ అని, అలాగే లుక్ అని, సో నవ్ అని, లేదా డోంట్ డిస్టర్బ్ అని, ఈ పదాలన్నీ కూడా ఇందులో మనం వాడాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. అలాగే థర్డ్ వన్ ఏంటి అని మనం చూసినట్టయితే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అండి. ఇది ఇంపార్టెంట్, అంటే పైవి ఇంపార్టెంట్ కాదు అని కాదు, సో ఇది కొంచెం ప్రాముఖ్యమైనదని కూడా మనం చెప్పవచ్చు. సో ఎలాగనంటే దీని వాక్య నిర్మాణం లేదా స్ట్రక్చర్ అనేది మనం చూద్దాం. సో సబ్జెక్ట్ హ్యావ్, హ్యాస్, V3 ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ హ్యావ్, హ్యాస్, V3 ఆబ్జెక్ట్. సో V3 ఆబ్జెక్ట్ అంటే వెర్బ్ యొక్క మూడవ రూపం. ఇఫ్ ద సబ్జెక్ట్ మనం అనుకున్నట్టుగా ఐ, వి, యు, దే ఇవన్నీ కూడా ప్లూరల్ కాబట్టి హ్యావ్ అనే హెల్పింగ్ వర్బ్ మనం అక్కడ వాడాల్సి ఉంటుంది. అలాగే ఇఫ్ ద సబ్జెక్ట్ ఈజ్ సింగులర్ అంటే హీ, సీ, ఇట్, సో ఇవి వచ్చినప్పుడు హ్యాజ్ అనే హెల్పింగ్ వర్బ్ని కూడా మనం అక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇది గ్రామటికల్గా దానివల్ల మనకు ఉపయోగం. అయితే సో ఉపయోగం ఏంటి అని మనం చూసినట్టయితే ఈ విధమైనటువంటి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. టుడే we learn about present perfect tense. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ చూసినట్టయితే ప్రెజెంట్లో అంటే వర్తమానంలో ఒక నిర్దిష్ట సమయానికి పని పూర్తి చేయబడి ఉంటుందని మనం చెప్పవచ్చండి. అయితే దీన్ని మనం గ్రామర్ పరంగా రాసినట్టయితే సబ్జెక్టు హ్యాజు, హ్యావ్ అనే హెల్పింగ్ వర్బ్స్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్గా మనం రాయవచ్చండి ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క గ్రామర్ యొక్క నిర్మాణం. అయితే మనకి తెలిసినట్టుగా పర్సన్స్ అనేవి మూడు రకాలు కదండి, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అని. అలాగే అందులో మళ్ళీ సింగులర్స్, ప్లూరల్స్ అనేవి ఉన్నాయి, అంటే ఏకవచనము మరియు బహువచనము అని. అయితే ఇఫ్ ద సబ్జెక్ట్ ఈజ్ ఐ, వి, యు, దే ఈ పదాలు మనకి ప్లూరల్ వర్డ్ కదండి. సో ఇవి వచ్చినప్పుడు హ్యావ్ అనే హెల్పింగ్ వర్బ్ని మనం గ్రామటికల్గా సెంటెన్స్ రాసేటప్పుడు మనం తీసుకోవాలి దాన్ని, హ్యావ్ అనే హెల్పింగ్ వర్బ్ని. అలాగే ఇఫ్ ద సబ్జెక్ట్ ఈజ్ సింగులర్ అంటే హీ, సీ, ఇట్ అండి. అంటే హీ అంటే మనకు తెలుసు ఎవరైనా జెంట్స్ సో లేదా బాయ్స్ వీళ్ళకి వాడేదాన్నే మనం అంటాం. అలాగే ఫెమినిన్ జెండర్లో సి అంటాం మనం, ఆమె అని అర్థంలో, లేదా అమ్మాయి అని. అలాగే ఇట్ సో వస్తువులకి మనం ఉపయోగిస్తూ ఉంటాం. సో అలాంటి సందర్భంలో హ్యాజ్ అనే హెల్పింగ్ వర్బ్ని మనం తీసుకోవాలండి. ఇది గ్రామటికల్గా రూల్. అయితే దీనివల్ల ఉపయోగం ఏంటి? ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఈజ్ యూజ్డ్. సో ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది గ్రామటికల్గా కానీ లేదా స్పోకెన్లో మనం మాట్లాడేటప్పుడు కానీ ఏంటి అని అంటే ఫస్ట్ పాయింట్ దీనివల్ల ఉపయోగం మనం చూస్తే టు ఎక్స్ప్రెస్ ది యాక్షన్స్ దట్ హ్యావ్ బీన్ కంప్లీటెడ్ జస్ట్ నౌ. I read once again. To express the actions that have been completed just now. అంటే
ఇప్పుడే పూర్తయినటువంటి పనులను తెలియచేయడానికి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉన్నటువంటి ఆ మొదటి పాయింట్ ప్రకారం మనం చెప్తూ ఉంటాం. అంటే మనం ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు, డిస్కస్ చేస్తూ ఉన్నప్పుడు ఆ టైంలో ఏవైతే ఫినిష్ అయిపోయి ఉన్నాయో అప్పటికే, అంటే మన కన్సర్న్లో ఉంటాయి అవి, అంటే మనకి తెలిసినవి అవి ఫినిష్ అయిపోయినాయి, అంటే పూర్తయినటువంటి పనులను తెలియచేయడానికి మనం ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఉపయోగిస్తూ ఉంటాం. సో అంటే జస్ట్ నవ్ అని, నవ్ అనే పదాలు కూడా ఇక్కడ మనకి క్లూ వర్డ్స్గా తీసుకోవచ్చు అండి. ఇందులో ఎలా చెప్తామనంటే ఐ హ్యావ్ జస్ట్ ఫినిష్డ్ మై హోంవర్క్, ఐ హ్యావ్ జస్ట్ కంప్లీటెడ్ మై బ్రేక్ఫాస్ట్ అనేసి కూడా మనం చెప్పొచ్చండి. అలాగే దే హ్యావ్ గాన్ సమ్వేర్ అని, లేదా he has written on one particular topic అని మన ఎగ్జాంపుల్గా చెప్పచ్చు. అంటే అతను రాసేశాడు, లేదా వాళ్ళు రాసేశారు, లేదా వాళ్ళు ఏమైనా పని చేసేశారు, అంటే ఆ యాక్షన్ అనేది అనుకున్నటువంటి పని అప్పుడే పూర్తయింది అని చెప్పే సమయంలో మనం అలాంటి సందర్భంలో సో ఈ మొట్టమొదటి ఉన్నటువంటి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉన్నటువంటి ఉపయోగాన్ని, అంటే జస్ట్ కంప్లీట్ యాక్షన్స్ని చెప్పడం అనేది జరుగుతుంది. సో అలాగే ఎగ్జాంపుల్ అలాగే ఎన్నైనా మనం చెప్పొచ్చు. షీ హ్యాస్ జస్ట్ పోస్టెడ్ ద లెటర్, లేదా షీ హ్యాజ్ జస్ట్ గాన్ అని రకరకాల ఉపయోగాలు అనేవి మనం చెప్పొచ్చు. సో ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉన్నటువంటి మొట్టమొదటి ఉపయోగం. అలాగే ఫ్రెండ్స్, మరి ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క రెండో ఉపయోగాన్ని మనం చూసినట్టయితే, వెన్ ద రిజల్ట్ ఆఫ్ ఎ పాస్ట్ యాక్షన్ ఈజ్ ఫెల్ట్ నౌ. వన్స్ అగైన్ రీడ్ నౌ. వెన్ ద రిజల్ట్ ఆఫ్ ఎ పాస్ట్ యాక్షన్ ఈజ్ ఫెల్ట్ నౌ అంటే గతంలో పూర్తయిన పని యొక్క ప్రభావం ఇప్పుడు ఉన్నట్టయితే, లేదా ఇప్పుడు పొందినట్లయితే అనే అర్థంలో కూడా మరి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉన్నటువంటి రెండో ఉపయోగం అనేది మనం చెప్పొచ్చండి. ఏంటి అని అంటే, ఎగ్జాంపుల్గా గీత హ్యాస్ క్లీన్డ్ ద ఫ్లోర్, ఇట్ ఈజ్ క్లీన్ నౌ. ఏమైంది అని అంటే ఆల్రెడీ తను క్లీన్ చేసింది, అయినా కానీ క్లీన్ అంటే ఇప్పుడు అవుతుంది, అయిపోయింది అని చెప్పే సందర్భంలో యాక్చువల్గా పాస్ట్లో అయిపోయింది, అంటే ఆ యాక్షన్ అనేది గతించిపోయింది, అయినా దాని గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఇట్ ఈజ్ క్లీన్ నౌ. గీత హ్యాస్ క్లీన్డ్ ద ఫ్లోర్, ఇట్ ఈజ్ క్లీన్ నౌ అంటే సో తను క్లీన్ చేసేసింది, సో కాబట్టి ఇప్పుడు క్లీన్గా ఉందని చెప్పే సందర్భంలో. అలాగే హీ ఈజ్ ఫ్రీ, హీ హ్యాస్ ఫినిష్డ్ హిజ్ వర్క్ అని మనం చూస్తే రెండో ఎగ్జాంపుల్గా హీ ఈజ్ ఫ్రీ, హీ హ్యాస్ ఫినిష్డ్ హిజ్ వర్క్ అంటే ఏంటి, ఎవరినైనా అడుగుతాం మనం, ఏంటి అంత ఫ్రీ కూర్చున్నావు అని అంటే, ఇక్కడ ఆ వ్యక్తి అనే కాదు ఎవరైనా పనులన్నీ అయిపోయినాక సాధారణంగా కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటారు, ఫ్రీగా ఉంటారు, కూర్చుంటారు, అంటే శాంతి తీరడం అని ఉపశమనం పొందడం అనేది జరుగుతుంది. సో కాబట్టి ఆ సందర్భంలో అక్కడ ఉదాహరణ అనేది చెప్పింది, హీ ఈజ్ ఫ్రీ, హీ హ్యాస్ ఫినిష్డ్ హిజ్ హోంవర్క్. ఎందుకు ఫ్రీగా ఉన్నాడని అంటే అతను చేయాల్సినటువంటి పని అనేది, లేదా తనకు ఉన్నటువంటి ఆ బాధ్యత అనేది నెరవేరింది. సో కాబట్టి ఆ పని అనేది అయిపోయింది, అయినా ప్రజెంట్లో దాని ఎఫెక్ట్ అనేది ఉంది. ఎందుకు అని అంటే తను ఫ్రీగా ఉన్నాడని, ప్రజెంట్లో ఫ్రీగా ఉన్నాడు, పాస్ట్లో అయింది అని. అలాంటి సందర్భంలో కూడా సో మనం ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఉపయోగిస్తూ ఉంటాం. మరొకసారి చెప్తున్నానండి, గతంలో పూర్తయినటువంటి పని యొక్క ప్రభావం ఇప్పుడు ఉన్నట్టయితే, లేదా ఇప్పుడు పొందినట్టయితే మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్గానే చెప్పాల్సి ఉంటుంది. ఐ హ్యావ్ కట్ మై ఫింగర్ అండ్ ఇట్ ఈజ్ బ్లీడింగ్. యాక్చువల్గా మనం ఫింగర్ అనేది అక్కడ కట్ అయింది, సో అలా ఎప్పుడైతే ఐ హ్యావ్ కట్ మై ఫింగర్, అక్కడ ఎప్పుడైతే ఫింగర్ కట్ అయిందో బ్లడ్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. సో అది కట్ అయ్యి 5 నిమిషాల ముందు ఆ పని అయిపోయినా కానీ దాని ఎఫెక్ట్ ప్రజెంట్లో ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఆ విషయం కోసం మాట్లాడుతాం కాబట్టి అది జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అని మనం చెప్పొచ్చు. అంటే గతంలో పూర్తయిన పని యొక్క ప్రభావం ఇప్పుడు పొందినట్లయితే అని చెప్పే సందర్భంలో రెండవ అర్థాన్ని మనం, లేదా రెండవ ఎగ్జాంపుల్ని, లేదా రెండవ ముఖ్యమైనటువంటి విషయాన్ని, లేదా రెండవ పాయింట్గా మనం మాట్లాడాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ చూసినట్టయితే థర్డ్ పాయింట్, టు ఎక్స్ప్రెస్ ద యాక్షన్స్ వేర్ ద టైమ్ ఈజ్ నాట్ గివెన్. వన్స్ అగైన్ అండి, టు ఎక్స్ప్రెస్ ద యాక్షన్స్ వేర్ ద టైమ్ ఈజ్ నాట్ గివెన్ అంటే ఇక్కడ నిర్దిష్టమైనటువంటి సమయం తెలియదు, అంటే
పర్టికులర్గా ఎప్పుడు పూర్తయింది అనేది మనం చెప్పం. అలాంటి సందర్భంలో కూడా మరి దీన్ని మనం ఉపయోగించాల్సి ఉంటుంది. ఎలాగో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, వేణు హ్యాస్ నెవర్ సీన్ ఎ టైగర్ అంటే ఎప్పుడు కూడా తను చూడలేదు. అలాగే హీ హ్యాస్ బీన్ టు ద యుఎస్ఏ, ఉన్నాడు అమెరికాలో. హ్యాస్ బీన్ టు ద అమెరికా అది యుఎస్ఏ, ఉన్నాడు కానీ ఎప్పుడు అనేది నిర్దిష్టమైనటువంటి సమయం అనేది తెలియదు. అలాగే మనం కూడా కొన్నిసార్లు అడుగుతూ ఉంటామండి, హ్యావ్ యూ సీన్ ద తాజ్మహల్, ఎప్పుడైనా తాజ్మహల్ చూసావా? అలాగే హ్యావ్ యూ మ్యాట్ సంబడి ఆర్ సమ్వన్, ఆర్ హ్యావ్ యూ సీన్ సంథింగ్, ఆర్ హ్యావ్ యూ రిటర్న్ సంథింగ్, ఆర్ హ్యావ్ యూ ఫినిష్డ్ సంథింగ్ అని చెప్పేసి మనం అడుగుతాం. కానీ అక్కడ నిర్దిష్ట సమయం అనేది మనం పేర్కొనము, లేదా నిర్దిష్టమైనటువంటి సమయం అనేది చెప్పము. అంటే యాక్షన్ అనేది కంప్లీట్ అవుతుంది. బట్ ఎక్స్ప్రెస్ ద యాక్షన్స్ వేర్ ద టైమ్ ఈజ్ నాట్ గివెన్. యాక్షన్స్ అనేవి కంప్లీట్ అయిపోయి ఉంటాయి, కానీ అక్కడ సమయం అనేది మనం చెప్పము. అంటే పర్టికులర్గా నవ్వు అని కానీ, జస్ట్ నవ్వు అని కానీ అలాంటి పదాలు మనం అక్కడ చెప్పము. యాక్షన్స్ మాత్రం ఫినిష్ అవుతాయి. సో ఇది థర్డ్ పాయింట్లో మనం టు ఎక్స్ప్రెస్ ద యాక్షన్స్ వేర్ ద టైమ్ ఈజ్ నాట్ గివెన్ అంటే ఒక పని యొక్క సమయం పేర్కొనకుండా కూడా మనం ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లోనే చెప్తాం. అంటే యాక్షన్స్ అనేవి ఫినిష్ అవుతాయండి అక్కడ. ఓకే, అలాగే టు ఎక్స్ప్రెస్ ఫోర్త్ పాయింట్ అండి, టు ఎక్స్ప్రెస్ ఇన్కంప్లీట్ యాక్షన్స్. టు ఎక్స్ప్రెస్ ఇన్కంప్లీట్ యాక్షన్స్. ఇంతకుముందు థర్డ్ పాయింట్స్ వరకు మనం ఆ 3 పాయింట్స్ మనం చూసినట్టయితే పని అనేది ఫినిష్ అయిపోయినవి చెప్పడానికే, అంటే ఫినిష్ అయినటువంటి లేదా పూర్తి అయినటువంటి పనులను చెప్పడానికి ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ను ఉపయోగిస్తామని మనం అనుకున్నాం. అలాగే ఫోర్త్ పాయింట్ చూసినట్టయితే అసంపూర్తి పనుల గురించి చెప్పేటప్పుడు కూడా టు ఎక్స్ప్రెస్ ఇన్కంప్లీట్ యాక్షన్స్ అంటే అసంపూర్తి పనుల గురించి, మనకి ఇవ్వబడినటువంటి వర్క్ ఇంకా ఫినిష్ కాదు, అసంపూర్తిగా ఉండదు, అంటే సంపూర్ణం అనేది కాదు, ఫుల్ఫిల్ అవ్వాల. అలాంటివి కూడా మాట్లాడడానికి మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్నే ఉపయోగిస్తామని చెప్పేసి చెప్తున్నాడండి ఫోర్త్ పాయింట్లో. మనం ఉదాహరణగా చూసినట్టయితే ఎగ్జాంపుల్గా, దే హ్యావ్ నాట్ పెయిడ్ ద ఎగ్జామ్ ఫీ ఎట్. యాక్చువల్గా వాళ్ళు ఎగ్జామ్ ఫీజు కట్టేయాలి, అయినా కానీ కట్టల. అంటే ఒక సమయం అనేది అక్కడ ఇవ్వబడింది కానీ ఆ పని అనేది పూర్తి కాల, అంటే అసంపూర్తిగా ఉంది. అలాగే హీ హ్యాస్ నాట్ పాస్ డిగ్రీ టిల్ నౌ. యాక్చువల్గా తనతో పాటు డిగ్రీ చదివే వాళ్ళు ఎప్పుడో పాస్ అయ్యి ఏదో సెటిల్మెంటో లేకపోతే ఏదో వర్క్లు చేసుకుంటూ లేదా మళ్ళీ చదవడమో ఏదో ఒకటి చేస్తూ ఉన్నారు. బట్ ఇక్కడ తీసుకుంటే మనం హీ హ్యాస్ నాట్ పాస్డ్ డిగ్రీ టిల్ నౌ. యాక్చువల్గా 3 years ఉండే డిగ్రీ అందరూ నార్మల్గా పాస్ అయినాక ఏదో ఒక వర్క్ చేస్తారు. బట్ ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో మనం చూసినట్టయితే ఇంకా పాస్ కాల. సో అది 5 years మరి 4 years ఎన్ని ఇయర్స్ తెలియదు, కానీ హీ హ్యాస్ నాట్ పాస్ డిగ్రీ టిల్ నౌ. ఎంతవరకు కూడా మహానుభావుడు పాస్ కాలేదని చెప్పే సందర్భంలో మనం సో దాన్ని మాట్లాడాల్సి ఉంటుంది అన్నమాట. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్, సో రాజు హ్యాస్ నాట్ పోస్టెడ్ ద లెటర్ ఎట్. సో రాజు అనే ఒక వ్యక్తికి లేదా పిల్లవాడికి మనం ఒక ఉత్తరాన్ని ఇచ్చినప్పుడు, ఏదైనా ఒక పని చెప్పినప్పుడు, ఇక్కడ ఎగ్జాంపుల్ ప్రకారం ఒక ఉత్తరాన్ని పోస్ట్ చేసి తెమ్మన్నప్పుడు, వచ్చేసి రమ్మన్నప్పుడు ఆ పోస్ట్ అనేది ఇంకా ఇవ్వకుండానే తన చేతిలో పట్టుకొని ఉన్నాడు అనమాట. సో కాబట్టి అలాంటి సందర్భంలో తనకి ఇవ్వబడినటువంటి పని ఫినిష్ చేయమని చెప్పినా కానీ అతను చేయలే. సో కాబట్టి అసంపూర్తి పనులు అని అలాంటి వాటిని మనం చెప్పొచ్చు. అంటే ఎవరికైనా మనం ఫినిష్ చేయమని కొన్ని చెప్తూ ఉంటాం వర్క్స్ అనేవి, అది వాళ్ళు నిర్దిష్టమైన సమయం కంటే ముందు కానీ ఆ సమయం కానీ చెయ్యాలి. సో బట్ చేయలేదు లేదా చెయ్యరు. సో కాబట్టి వాళ్ళకి ఆ బాధ్యతను మనం గుర్తిస్తూ ఉంటాం. కాబట్టి అసంపూర్తి పనులు అని చెప్పేసి మనం చెప్పొచ్చండి. సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అండి. ఫ్రెండ్స్, మనం మరి ఇంతవరకు ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వరకు విన్నాం. మరి ఆ తర్వాత చెప్పబోయే వీడియోస్ అనేవి మరి మిగతా వీడియోస్లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మరి మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరి ఇంకా ఆదరించి మీ బ్లెస్సింగ్స్ ఇస్తారని ఆశిస్తూ ఐ హోప్ వీ విల్ కంటిన్యూ మెనీ మోర్ వీడియోస్ లైక్ దిస్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.